హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అయితే గురించి తెలుసుకుందాం. చూడండి, అందులో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ప్రతాప్ నిన్న మహేందర్ని కలిశాడు. ప్రతాప్ నిన్న మహేందర్ని కలిశాడు. సో ఇక్కడ దీనిలో ఏమొస్తుంది చూడండి. ప్రతాప్ ఇంగ్లీష్లో ఏమని రాస్తాం? ప్రతాప్ మీట్ ఎవరిని? మహేందర్ ఎప్పుడు కలిశాడు? ఎస్టర్డే. సింపుల్ కదా, ఇట్లా సింపుల్గా ఉంది. ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్. అంటే నార్మల్గా మీరు ఎవరైనా కలిసినప్పుడు ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు ఇది వాడచ్చు అనమాట. చూడండి ఇంకోటి. మేము గత సంవత్సరం అమెరికా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము? మేము గత సంవత్సరం అమెరికా వెళ్ళాము. దాని ఇంగ్లీష్లో ఏం రాస్తున్నాం చూడండి. మేము అంటే ఎవరు? వి కదా. వి వెంట్ టు యుఎస్ఏ అంటే అమెరికా. ఎప్పుడు? లాస్ట్ ఇయర్. అంతే కదా. చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ టు ఆబ్జెక్ట్. సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది? పాస్ట్ టెన్స్ కదా, వెళ్ళాము అంటున్నాం కాబట్టి పాస్ట్ టెన్స్. అదే వెళ్తాము అంటే అది ఇంకో విధంగా వస్తుంది అట్లా. నెక్స్ట్, మహేశ్వరి నిన్న పుష్ప మూవీ చూసింది. మహేశ్వరి అంటే షీ అట్టకుండా రాసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్లో మహేశ్వరి వాచ్డ్ పుష్ప మూవీ ఎప్పుడు? ఎస్టర్డే. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ టు ఆబ్జెక్ట్. వాచ్ అంటే చూడడం, వాచ్డ్ అంటే చూశాను, వాచ్డ్ అంటే ఎప్పుడో చూసేసాను. ఇదేమో వెర్బ్ 1, వెర్బ్ 2, ఇది వెర్బ్ 3. ఓకేనా. ఇది జస్ట్ నోకు వాడాలి, అట్లుంటుంది. ఇది నిన్న ఎస్టర్డే కూడా వాడచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఉంది కదా, అందులో జాయిన్ కాండి. నా ఛానల్లో జాయిన్ అయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ పంపిస్తాను, ప్లస్ 10 కంపెనీల హెచ్ఆర్ నెంబర్లు ఇస్తాను. జాబ్ కోసం చూస్తున్నట్లయితే మీకు జాబ్ వచ్చేంత వరకు బాధ్యత మాదే. కంపెనీల హెచ్ఆర్స్ లొకేషన్ పంపిస్తాం, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్స్ ఉంటాయి. ఒక 10 మెంబర్స్ మాత్రమే, మ్యాక్సిమం 5-4లోనే మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఇంకోటి. వారు గత సంవత్సరం కారు కొన్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. మీరే కామెంట్ చేయండి. వారు గత సంవత్సరం కారు కొన్నారు. ఓకే, థ్యాంక్ యూ.